హాయ్ స్టూడెంట్స్, మనం క్వశ్చన్ చూద్దాం. ఇన్ లైట్ రియాక్షన్ ప్లాస్టోక్వినాన్ ఫెసిలిటేట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్. సో ప్లాస్టోక్వినాన్ ఎలక్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? అసలు ఈ ప్లాస్టోక్వినాన్ ఎవరు? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మెయిన్గా లైట్ డిపెండెంట్ రియాక్షన్స్లో ఎలక్ట్రాన్ క్యారియర్లా యాక్ట్ చేస్తుంది ఈ ప్లాస్టోక్వినాన్. సో మన ఆప్షన్ 3 అయిన ఫోటో సిస్టమ్ 2 టు సైటోక్రోమ్ B64 కాంప్లెక్స్ మన రైట్ ఆన్సర్. అంటే ఫోటోసింథసిస్ రియాక్షన్లో ప్లాస్టోక్వినాన్ ఫోటో సిస్టమ్ 2 దగ్గర నుంచి సైటోక్రోమ్ B64 కాంప్లెక్స్ దగ్గరికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The sequence that controls the copy number of the linked DNA in the vector is termed. So students, కాపీ నెంబర్ని కంట్రోల్ చేసే సీక్వెన్స్ని ఏమని పిలుస్తాం? ఏ పేరుతో పిలుస్తాం? మనకి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ 4 ORI సైట్. ORI సైట్ అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్. సో ఈ ORI సైట్ అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ అనేది ఏంటి? ఇది ఒక డిఫైన్డ్ రీజన్. అంటే ఇది పర్టిక్యులర్ రీజన్, ఈ రీజన్లో నుంచే మనకి రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కొలాయిడ్ డిఎన్ఏలో రెప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఈ సైట్లో నుంచే. క్లియర్ స్టూడెంట్స్? సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద స్పెసిఫిక్ palindromic సీక్వెన్స్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై EcoR1 ఈస్. మన క్వశ్చన్ ఏంటి? మనకి EcoR1 అనేది ఒక స్పెసిఫిక్ palindromic సీక్వెన్స్ని గుర్తుపట్టి ప్రాసెస్ చేస్తుంది. సో కింద ఇచ్చిన ఈ 4 palindromic సీక్వెన్స్లో ఏ palindromic సీక్వెన్స్ని EcoR1 ఐడెంటిఫై చేస్తుంది? EcoR1 అనేది ఏంటి? ఇది ఒక రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్. ఇది మాలిక్యులర్ సిజర్లా పనిచేస్తుంది. సో మన ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. GAATTC CTTAAG is the right answer. So ఆప్షన్ 3 palindromic సీక్వెన్స్ని EcoR1 రికగ్నైజ్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్? సో ఇమ్యూనిటీ ఆధారంగా చేసుకుని కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది రాంగ్ ఆప్షన్? ఆప్షన్ 1 యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ క్విక్ అండ్ గివ్స్ ఫుల్ రెస్పాన్స్. ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి ఒక ప్యాథోజన్కి ఎక్స్పోజ్ అవుతాడో అప్పుడు దాని సొంతంగా ఒక ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. ఆ ఇమ్యూనిటీని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటారు. సో మన క్వశ్చన్ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూనిటీ అంటే ఆప్షన్ 1 యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ క్విక్ అండ్ గివ్స్ ఫుల్ రెస్పాన్స్ అన్న స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Experimental verification of the chromosomal theory of inheritance was done by. సో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్గా ఎవరు వెరిఫై చేశారు? కింద ఇచ్చిన 4 సైంటిస్టులు ఎవరు? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పింది బోవెరీ అండ్ సటన్, కానీ దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది మాత్రం మోర్గాన్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి బోవెరీకో సటన్గో పెడతారు. సో అక్కడ మీరు గమనించాల్సింది ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఎవరు చేశారు? ఆప్షన్ 2 సైంటిస్ట్ మోర్గాన్. క్లియర్ స్టూడెంట్స్? మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కన్సర్నింగ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ప్లాంట్స్. కింద ఇచ్చిన ఎలిమెంట్స్లో ప్లాంట్స్లో వాటి యొక్క ఫంక్షన్స్ని మ్యాచ్ చేసి ఆన్సర్స్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. క్లియర్ స్టూడెంట్స్? సో మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ C. ఐరన్ వచ్చేసి రిక్వైర్డ్ ఫర్ క్లోరోఫిల్ బయోసిన్సిస్ అండ్ జింక్ ఫర్ IAS బయోసిన్సిస్ అండ్ బోరాన్ వచ్చేసి పోలెన్ జెర్మినేషన్ అండ్ మ్యాంగనీస్ వచ్చేసి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. సో ఇచ్చిన ఎలిమెంట్స్కి వాటి కరెక్ట్ ఫంక్షన్స్ మనకు ఆప్షన్ సిలో ఉంది.
కాబట్టి మన ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. In gel electrophoresis, separated DNA fragments can be visualized with the help of. సో ఇన్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ప్రాసెస్లో మనకి సపరేట్ అయిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఎలా చూడగలుగుతాం అంటే ఎలా విజువలైజ్ చేయగలుగుతాం? ఇథీడియం బ్రోమైడ్ ఇన్ యూవీ రేడియేషన్ వల్ల మనం దాని హెల్ప్ తీసుకుని మనం సపరేటెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని చూడగలుగుతాం. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. నేమ్ ద ఎంజైమ్ దట్ ఫెసిలిటేట్స్ ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్ డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ జరిగేటప్పుడు డిఎన్ఏ హెలిక్స్ని ఓపెన్ చేయడానికి ఏ ఎంజైమ్ మనకి హెల్ప్ చేస్తుంది? సో అసలు ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం స్టూడెంట్స్. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏని ఆర్ఎన్ఏలోకి కాపీ చేసే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆ ట్రాన్స్క్రిప్షన్కి హెల్ప్ చేసే ఎంజైమ్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. అంటే ట్రాన్స్క్రిప్షన్ ఇస్ అ ప్రాసెస్ వేర్ డిఎన్ఏ ఇస్ కాపీడ్ ఇన్ టు ఆర్ఎన్ఏ with the help of enzyme RNA polymerase. So our option 2 is correct answer. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నిక్స్ ద ఎంబ్రియోస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు అసిస్ట్ దోస్ ఫీమేల్స్ హూ కెనాట్ కన్సీవ్ అవ్వలేని ఫీమేల్స్కి కింద ఇచ్చిన ఈ 4 టెక్నిక్స్లో ఏ టెక్నిక్స్ ద్వారా ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది? సో ఆప్షన్ సి మన కరెక్ట్ ఆన్సర్. ZIFT అండ్ IUT. సో ZIFT అంటే జైగోట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అని అర్థం. అండ్ IUT అంటే ఇంట్రా యుటరైన్ ట్రాన్స్ఫర్ అని అర్థం. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద బేసిక్ అమైనో యాసిడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో కింద ఇచ్చిన ఈ 4 అమైనో యాసిడ్స్లో ఏ అమైనో యాసిడ్ బేసిక్ అమైనో యాసిడ్? సో ఏ అమైనో యాసిడ్కి అయితే అసిడిక్ సైడ్ చైన్ ఉంటుందో అదే అసిడిక్ అమైనో యాసిడ్. ఏ అమైనో యాసిడ్కి అయితే బేసిక్ సైడ్ చైన్ ఉంటుందో అది బేసిక్ అమైనో యాసిడ్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్లో లైసిన్ మనకి బేసిక్ అమైనో యాసిడ్. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లైసిన్ ఈజ్ అ బేసిక్ అమైనో యాసిడ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్? ఆప్షన్ 1 ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్ because H+ concentration favors the dissociation of oxygen from oxyhemoglobin in tissues. అంటే H+ అయాన్ ఫార్మేషన్ కోసం ఆక్సీహెమోగ్లోబిన్ ఫార్మేషన్ కోసం హెల్ప్ చేయదు, దాని యొక్క డిసోసియేషన్ కోసం అది విడిపోవడానికి హెల్ప్ చేస్తుంది ఆక్సీహెమోగ్లోబిన్. సో మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ని బేస్ చేసుకుని కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 అయినా హయ్యర్ H+ కాన్సన్ట్రేషన్ ఆల్వియోలై ఫేవర్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సీహెమోగ్లోబిన్ అన్న స్టేట్మెంట్ రాంగ్. సో క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫ్లోరిడియన్ స్టార్చ్ హ్యాస్ స్ట్రక్చర్ సిమిలర్ టు. ఫ్లోరిడియన్ స్టార్చ్ యొక్క స్ట్రక్చర్ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్కి దేనికి సిమిలర్గా ఉంటుంది? సో అసలు ఈ ఫ్లోరిడియన్ స్టార్చ్ అంటే ఏంటంటే ఇది ఒక స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ రెడ్ ఆల్గై. సో దీని స్ట్రక్చర్ ఎవరికి సిమిలర్గా ఉంటుందంటే ఎమైలోపెక్టిన్కి ఇంకా గ్లైకోజన్కి. అంటే మన ఆప్షన్ 4 ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Floridin starch has structure similar to amylopectin and glycogen. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. By which method was a new breed Hisserdale of sheep formed by using Bicanary eaves and merino rams? కింద ఇచ్చిన ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్ని బేస్ చేసుకుని హిసర్డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ ఫామ్ అయింది? సో అవర్ ఆప్షన్ 1 క్రాస్ బ్రీడింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో క్రాస్ బ్రీడింగ్ ద్వారా పంజాబ్లోని ఈ బికనరీ ఏవ్ అండ్ మెరినో ర్యామ్స్ని క్రాస్ చేయడం వల్ల మనకి ఈ కొత్త హిసర్డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ అనేది పుట్టుకొచ్చింది. అండ్
ఈ క్రాస్ బ్రీడింగ్లో ఏం జరుగుతుందంటే ఒక బ్రీడ్లో ఉన్న సుపీరియర్ మేల్ని ఇంకో బ్రీడ్లో ఉన్న సుపీరియర్ ఫీమేల్తో రెండు వేరు బ్రీడ్లో ఉన్న సుపీరియర్ మేల్ అండ్ ఫీమేల్తో క్రాస్ చేయడం వల్ల ఈ హిసర్ డేల్ అనే కొత్త షీప్ బ్రీడ్ మనకి ఫామ్ అవ్వడం జరిగింది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ కింద ఇచ్చిన రెండు కాలమ్ 1 అండ్ కాలమ్ 2 రెండు కాలమ్స్లోని మ్యాచింగ్స్ చేసి ఈ కరెక్ట్ మ్యాచింగ్ ఆప్షన్ ఏదో ఆ ఆప్షన్ మనం ఫైండ్ చేయాలి స్టూడెంట్స్. సో ఆప్షన్ 1 ఇస్ అ కరెక్ట్ మ్యాచింగ్స్ అనమాట. అన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసింది. ఆప్షన్ 1లో గ్రేవ్స్ డిజీజ్ ఇస్ డ్యూ టు ఎక్సెస్ సీక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. డయాబెటీస్ మిలైటస్ ఇస్ డ్యూ టు హైపోసీక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఫ్రమ్ సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. Diabetes insipidus is due to hyper release of ADH from posterior pituitary. Addison's disease is due to hyposecretion of hormone from adrenal cortex. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇంక్లూడింగ్ ఆల్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఉన్న డిజీజెస్లో ఏ ఆప్షన్లో అన్ని డిజీజెస్ సెక్సువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిజీజెస్? సో ఆప్షన్ 3 మన కరెక్ట్ ఆన్సర్. గొనోరియా, సిఫిలిస్, జెనిటల్ హెర్పస్ ఆర్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. Gonorrhea is caused by a bacterium Neisseria gonorrhea. Syphilis is caused by a bacterium Treponema pallidum. Genital herpes is caused by a virus type 2 herpes simplex virus. Clear students? My next question చూద్దాం students. Choose the correct pair from the following. కింద ఇచ్చిన ఈ 4 పేర్స్లో ఏ పేర్ కరెక్ట్ పేరింగ్? ఆప్షన్ 3 is the correct pairing. Ligase joins the 2 DNA molecules. ఇది కరెక్ట్ పేరింగ్ ఇచ్చిన 4లో, మిగతా అన్ని రాంగ్ పేరింగ్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. రే ఫ్లోరెట్స్ హ్యావ్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఈ 4 టైప్స్ ఓవరీస్లో ఏ ఓవరీ రే ఫ్లోరెట్స్ దగ్గర ఉంటుంది? సో ఆప్షన్ 3 అయిన ఇన్ఫీరియర్ ఓవరీ రే ఫ్లోరెట్స్ దగ్గర ఉంటుంది. రే ఫ్లోరెట్స్ హ్యావ్ ఇన్ఫీరియర్ ఓవరీ. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఆర్గానిజమ్స్ విత్ ఇట్స్ యూజెస్ ఇన్ బయోటెక్నాలజీ. కింద ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మ్యాచింగ్? సో ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. మనకి కరెక్ట్ మ్యాచింగ్స్ ఆప్షన్ 4లో ఉన్నాయి. బ్యాసిల్లస్ థురింగినిసిస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ క్రైప్రోటీన్స్. థర్మస్ aquaticus is a source of thermostable DNA polymerase used in PCR. Agrobacterium tumefaciens is a cloning vector. The construction of first recombinant DNA molecule was performed using native plasmid of Salmonella typhimurium. So clear students? My next question చూద్దాం students. The products of reaction catalyzed by nitrogenase in root nodules of leguminous plants are. So root nodules లో నైట్రోజినియస్ కెటలైజ్డ్ రియాక్షన్గా జరిగే రియాక్షన్లో ప్రోడక్ట్స్ ఏంటి? ఆప్షన్ 2 అయిన అమోనియా అండ్ హైడ్రోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రూట్ నాడ్యూల్స్లో మనకి రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది. N2 + 8 electrons + 8 H + 16 ATP gives rise to 2NH3 + H2 + 16 ADP + 16 PI. సో మనకి ఇక్కడ అమోనియా హైడ్రోజన్ మనకి ప్రోడక్ట్స్ కింద వస్తాయి. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Name the plant growth regulator which upon spraying on sugarcane crop increase the length of stem, thus increasing the yield of sugarcane crop. కింద ఇచ్చిన ఈ 4 ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లో ఏ రెగ్యులేటర్ని షుగర్ కేన్ క్రాప్ మీద స్ప్రే చేస్తే షుగర్ కేన్ క్రాప్ యొక్క ఈల్డ్ మనకి పెరుగుతుంది? సో బై స్ప్రేయింగ్ గిబ్బర్లిన్ ఆన్ షుగర్ కేన్ క్రాప్ వీ క్యాన్ గెట్ మోర్ ఈల్డ్. సో మనం ఏంటంటే గిబ్బర్లిన్ స్ప్రే కనుక షుగర్ కేన్ క్రాప్ మీద కనుక కొడితే మనకి స్ప్రే చేస్తే కనుక ఈల్డ్ చాలా పెరుగుతుంది. ఆ స్టెమ్స్ దాని షుగర్ కేన్ యొక్క స్టెమ్స్ లెంత్ అన్నది మనకి చాలా ఎక్కువ పెరుగుతుంది. దగ్గరగా 20 tons దాకా పర్ ఎకర్ 20 tons దాకా మనకి ఈల్డ్ అన్నది బాగా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మనం క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు
The body of the ovule is fused within the funicle at. సో ఓవ్యూల్ ఒక బాడీ ఫునికల్తో ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఎక్కడ? ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 3 అయిన హైలం. సో ద బాడీ ఆఫ్ ది ఓవ్యూల్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ ఇన్ ది ఫినికల్ ఎట్ హైలం. సో అవర్ ఆప్షన్ ఈస్ 3. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఈస్ మ్యాక్సిమం డ్యూరింగ్. ఈ కింద ఇచ్చిన ఈ 4 ఫేసెస్లో ఏ ఫేస్లో గ్రోత్ అనేది మ్యాక్సిమం ఉంటుంది? సో ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 3 అయిన లాగ్ ఫేస్లో ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ మ్యాక్సిమంగా ఉంటుంది. ఎక్స్పోనెంటల్ గ్రోత్లో మనకి ఇనిషియల్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఆ ఫేస్ని ల్యాగ్ ఫేస్ అంటారు. అది 4th ఆప్షన్ చూడండి స్టూడెంట్స్, అది ల్యాగ్ ఫేస్. అది చాలా స్లో ప్రాసెస్. మన క్వశ్చన్లో ఒకవేళ మినిమం ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఇస్ మినిమం డ్యూరింగ్ అంటే ల్యాగ్ ఫేస్ అని రాసుకోవచ్చు. సో ఎక్స్పోనెంటల్ గ్రోత్లో ఇనీషియల్ గ్రోత్ని ల్యాగ్ ఫేస్ అంటారు. ఆ తర్వాత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, ఎక్స్పోనెంటల్ గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ని లాగ్ ఫేస్ అని అంటారు. సో ఆప్షన్ 3 is a correct answer. The process of growth is maximum during log phase. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Bilaterally symmetrical and isolimate animals are exemplified by. సో మన ఆప్షన్ 4 Platyhelminthes. సో bilaterally symmetrical and isolimate animals are exemplified by Platyhelminthes. సో ఈ Platyhelminthes అంటే ఏంటంటే, Platyhelminthes ఆర్ bilaterally symmetrical, trypoblastic and isolimate animals with organ level of organization. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Which of the following is put into anaerobic sludge digester for further sewage treatment? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేన్ని ఫర్దర్ సీవేజ్ ట్రీట్మెంట్ కోసం anaerobic sludge డైజెస్టర్లోకి పంపిస్తాం? సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 2 అయిన యాక్టివేటెడ్ స్లడ్జ్ని ఫర్దర్ సీవేజ్ ట్రీట్మెంట్ కోసం పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ సెటిల్మెంట్ ట్యాంక్లో ఉన్న సెడిమెంట్ని యాక్టివేటెడ్ స్లడ్జ్ అని అంటారు. ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్లో కొంత భాగాన్ని మాత్రము మళ్ళీ ఎయిరేషన్ ట్యాంక్కి పంప్ బ్యాక్ చేయడం జరుగుతుంది. కానీ మేజర్ పార్ట్ యొక్క యాక్టివేటెడ్ స్లడ్జ్ని లార్జ్ ట్యాంక్లోకి పంపిస్తాం ఫర్దర్ సీవేజ్ ట్రీట్మెంట్ కోసం. ఆ లార్జ్ ట్యాంక్ని ఎనర్బిక్ స్లడ్జ్ డైజెస్టర్స్ అని అంటారు. క్లియర్ స్టూడెంట్స్? సో మన ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. So which of the following is put into aerobic sludge digester for further sewage treatment is activated sludge. Clear students? My next question చూద్దాం students. Match the following columns and select the correct option. సో కింద ఇచ్చిన మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అన్నది మన క్వశ్చన్ స్టూడెంట్స్. సో ఆప్షన్ 2 మన కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. 7th and 12th pair of ribsని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. సో ఆ ఫ్లోటింగ్ రిబ్స్ దే డు నాట్ కనెక్ట్ విత్ ది స్టెర్నమ్. ఇకపోతే యాక్రోమియన్ కోసం చూస్తే, యాక్రోమియన్ ఈజ్ అ ఫ్లాట్ ఎక్స్పాండెడ్ ప్రోసెస్ స్పైన్ ఆఫ్ స్కాపులా. సో ద lateral end of clavicle articulates with acromion process. Scapula is a flat triangular bone in the dorsal part of the thorax between 2nd and the 7th rib. Glenoid cavity of scapula articulates with head of humerus to form the shoulder joint. So clear students? Options. So my next question చూద్దాం students. Identify the wrong statement with regard to restriction enzyme. Restriction enzyme ని బేస్ చేసుకుని కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రాంగ్ స్టేట్మెంట్? సో మన ఆప్షన్ 2 ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. Sticky ends can be joined by using DNA ligases. It's a wrong statement. యాక్చువల్లీ మనకి ఈ డిఎన్ఏ లిగేస్ అన్నది డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని జాయిన్ చేయడానికి యూజ్ అవుతుంది, స్టిక్కీ ఎండ్స్ని కాదు స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్స్. కింద మ్యాచింగ్స్ని కరెక్ట్గా ఏ ఆప్షన్లో మ్యాచ్ చేయబడింది అన్నది మన క్వశ్చన్ స్టూడెంట్స్. సో కింద వచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లొకెస్టా ఈజ్ ఏ గ్రిగారియస్ పెస్ట్. In echinoderms, adults are radially symmetrical but larvae are bilaterally symmetrical. Scorpions respire through book lungs. Bioluminescence is well marked in ctenophores. Clear students? My next question చూద్దాం students. If the head of cockroach is removed, it may live for few days because
మనం కాక్రోచ్ హెడ్ కనుక తీసేస్తే అయినప్పటికీ అది కొన్ని రోజుల దాకా బతికి ఉండగలుగుతుంది. ఎందుకు? దాని రీజన్ ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ రీజన్? ఆప్షన్ 1 is correct answer. The head holds a small proportion of a nervous system while the rest is situated along the ventral part of the body. అంటే ఈ కాక్రోచ్ తలలో నర్వస్ సిస్టమ్ కొంత భాగం మాత్రమే ఉంటుంది, మిగతా భాగం అంతా కూడా వెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఉంటుంది. అందుకోసమే తల తీసేసినప్పటికీ నర్వస్ సిస్టంలో అంతగా డ్యామేజ్ జరగదు. కాబట్టి తల తీసేసినా సరే కాక్రోచ్ కొన్ని రోజుల దాకా బతికి ఉండే ఛాన్సెస్ ఉంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజియన్స్ ఆఫ్ ది గ్లోబ్ ఎగ్జిబిట్స్ హైయెస్ట్ స్పీషియస్ డైవర్సిటీ? కింద ఇచ్చిన ఈ 4 గ్లోబల్ రీజియన్స్లో ఏ రీజియన్లో హైయెస్ట్ స్పీషియస్ డైవర్సిటీ అన్నది ఉంటుంది? 4 ఆప్షన్స్లో ఆప్షన్ 2 అయిన అమెజాన్ ఫారెస్ట్లో హైయెస్ట్ స్పీషియస్ డైవర్సిటీ ఉంటుంది. సో ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది మనకి సౌత్ అమెరికాలో ఉంటుంది. సో లార్జెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఇది. So this largely tropical Amazonian rainforest in South America has the greatest biodiversity on earth. So clear students? My next question చూద్దాం students. Which is the important site of formation of glycoproteins and glycolipids in eukaryotic cells? యూకారియోటిక్ సెల్స్లో గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ తయారు చేసే ఇంపార్టెంట్ సైట్ ఏది ఈ 4 ఆప్షన్స్లో? సో ఆప్షన్ 1 గాల్గి బాడీస్లో మనకి ఆ సైట్లో గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ అన్నది తయారవుతుంది. సో గాల్గి బాడీస్ ఆర్ ఎ సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. క్లియర్ స్టూడెంట్స్? క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆఫ్ యూనిసెల్యులార్ ఆల్గే? కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో యూనిసెల్యులార్ ఆల్గైస్ ఉన్నాయి? ఆప్షన్ 2 అయిన క్లోరెల్లా అండ్ స్పిరులినా ఈజ్ అ పేర్ ఆఫ్ యూనిసెల్యులార్ ఆల్గై. ఇకపోతే మిగతా ఆప్షన్స్లో ఉన్నవి లెమినేరియా అండ్ సర్గసమ్, గెలీడియం అండ్ గ్రేసిలేరియా, ఇవి మల్టీసెల్యులార్. అండ్ వోల్వాక్స్ అండ్ అనాబైనా కొలోనియల్. సో మనకి ఆప్షన్ 2 అయిన క్లోరెల్లా అండ్ స్పిరులినా మాత్రమే యూనిసెల్యులార్ ఆల్గై. సో క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ ప్రోటీన్ ఇన్ ది యానిమల్స్? సో కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో యానిమల్స్లో ఎక్కువగా దొరికే ప్రోటీన్ ఏది? సో ఆప్షన్ 4 కొలాజన్ యానిమల్స్లో ఎక్కువగా దొరికే ప్రోటీన్. సో కొలాజన్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ ప్రోటీన్ ఇన్ ద యానిమల్స్. యానిమల్స్లో అబాండెంట్గా దొరికే ప్రోటీన్ అంటే కొలాజన్. అదే హోల్ బయోస్పియర్లో అబాండెంట్గా దొరికే ప్రోటీన్ ఏంటి అంటే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, రూబిస్కో. క్లియర్ స్టూడెంట్స్? రూబిస్కో ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ ప్రోటీన్ ఇన్ ద హోల్ ఆఫ్ ది బయోస్పియర్. రూబిస్కో అంటే రైబులోస్ బైఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ ఆక్సిజనేస్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. డిజల్యూషన్ ఆఫ్ ద సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అకర్స్ డ్యూరింగ్. సినాప్టోనిమల్ కాంప్లెక్స్ కింద ఇచ్చిన ఈ 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో వస్తుంది? సో ఆప్షన్ 1 డైప్లోటీన్ ఈజ్ ఏ ఆన్సర్. Dissolution of the synaptonimal complex occurs during diplotin stage of prophase 1 of meiosis 1. Clear students? Next question చూద్దాం students. How many true breeding pea plant varieties did Mendel select as pair which were similar except in one character with contrasting traits? మెండల్ తన ఎక్స్పెరిమెంట్లో ఎన్ని ట్రూ బ్రీడింగ్ పీ ప్లాంట్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకున్నాడు? ఆప్షన్ 1 14. సో మెండల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ 14 ట్రూ బ్రీడింగ్ ప్లాంట్ వెరైటీస్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. క్యూబాయిడల్ ఎపిథీలియం విత్ బ్రష్ బార్డర్ ఆఫ్ మైక్రోవెల్లి ఈజ్ ఫౌండ్ ఇన్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేంట్లో క్యూబాయిడల్ ఎపిథీలియం బ్రష్ బార్డర్ ఆఫ్ మైక్రోవిల్లీతో కనిపిస్తుంది? ఆప్షన్ 1 ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ ఆఫ్ నెఫ్రాన్.
So, cuboidal epithelium with brush border of microvilli is found in proximal convoluted tubule of nephron. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు మియోసిస్. మియోసిస్ని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ మ్యాచింగ్ ఆప్షన్ ఏది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 మన కరెక్ట్ ఆప్షన్. జైగోటీన్ సినాప్సిస్, ప్యాకెటీన్ క్రాసింగ్ ఓవర్, డైప్లోటీన్ కైస్మాటా ఫార్మేషన్, డయాకినిసిస్ టర్మినలైజేషన్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ హెల్ప్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ డయూరిసిస్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో డయూరిసిస్ని ప్రివెంట్ చేయడానికి ఏది హెల్ప్ అవుతుంది? సో ఆప్షన్ 4 is the correct answer. Reabsorption of sodium and water from renal tubules due to aldosterone is the correct answer. యాక్చువల్ ఏంటంటే ఎడ్రినల్ కార్టెక్స్ సీక్రెట్స్ మినరల్ కార్టికాయిడ్స్ like aldosterone which increase the reabsorption of sodium and water from renal tubule that prevents diuresis. Clear students? My next question చూద్దాం students. The transverse section of a plant shows following anatomical features. సో కింద ఇచ్చిన ఈ ఫీచర్స్ ఏ స్టెమ్కి సంబంధించింది లేదా ఏ రూట్కి సంబంధించింది? కింద 2 టైప్స్ ఆఫ్ స్టెమ్స్ ఇచ్చడం జరిగింది అండ్ 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఆప్షన్లో ఉన్నాయి. ఏ ఆప్షన్లో ఉన్న దానికి సంబంధించిన ఈ ఫీచర్స్? సో ఆప్షన్ 3 మోనోకాటిలిడన్ స్టెమ్కి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ కూడా. లార్జ్ నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ సరౌండెడ్ బై బండిల్ షీత్, లార్జ్ కాన్స్పిషియస్ parenchymatous ground tissue and vascular bundles conjoint and closed, phloem parenchyma absent. ఇవన్నీ కూడా మోనోకాటిలిడన్ స్టెమ్ యొక్క లక్షణాలే. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్. ఎడినైన్ పేర్స్ విత్ థైమైన్ త్రూ 2 H bonds. క్లియర్ స్టూడెంట్స్? క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ కింద ఇచ్చిన కాలమ్ 1 అండ్ కాలమ్ 2ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 is a correct answer because in Bt cotton the specific Bt toxic gene was isolated from Bacillus thuringiensis. The first clinical gene therapy was given in 1990 to a 4-year-old girl with adenosine deaminase deficiency. RNA takes place in all eukaryotic organisms as a method of cellular defense. PCR is now routinely used to detect HIV in suspected AIDS patients. Clear students? Next question చూద్దాం students. Flippers of penguins and dolphins are examples of. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏవి పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్ యొక్క ఫ్లిప్పర్స్కి ఎగ్జాంపుల్స్? ఆప్షన్ 4 కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఎందుకు కరెక్ట్ అంటే ఈ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్ యొక్క ఫ్లిప్పర్స్ అన్నవి ఎనలాగస్ ఆర్గాన్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈ ఎనలాగస్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కన్వర్జెంట్ ఎవల్యూషన్ వల్ల వస్తాయి. కాబట్టి ఈ ఫ్లిప్పర్స్ ఆఫ్ పెంగ్విన్స్ అండ్ డాల్ఫిన్స్ దేనికి ఎగ్జాంపుల్స్ అంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్కి. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. The oxygenation activity of Rubisco enzyme in photorespiration leads to the formation of. ఫోటోరెస్పిరేషన్ ప్రాసెస్లో రుబిస్కో ఎంజైమ్ యొక్క ఆక్సిజనేషన్ యాక్టివిటీ వల్ల ఏం ఫామ్ అవుతుంది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 1 molecule of 3C compound is a correct answer. యాక్చువల్లీ ఫోటోరెస్పిరేషన్ ప్రాసెస్లో ఆక్సిజన్ రుబిస్కోతో బైండ్ అవుతుంది. దానివల్ల ఆర్యుబిపి ఏమవుతుందంటే ఫాస్ఫోగ్లైసిరేట్ కింద ఫాస్ఫోగ్లైకోలేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫాస్ఫోగ్లైసిరేట్ ఏమో 3 కార్బన్ కాంపౌండ్ అంటే 3C కాంపౌండ్. ఈ ఫాస్ఫోగ్లైకోలేట్ ఏమో 2C కాంపౌండ్ అంటే 2 కార్బన్ కాంపౌండ్.
సో మనకు ఆప్షన్ 4లో ఉన్నట్టుగా 1 మాలిక్యూల్ ఆఫ్ 3C కాంపౌండ్ అంటే ఫాస్ఫోగ్లైజరేట్ అన్నట్టు. క్లియర్ స్టూడెంట్? ఒకవేళ 1 మాలిక్యూల్ ఆఫ్ 2C కాంపౌండ్ అన్నా సరే అదే స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ఇన్ఫెక్షస్ స్టేజ్ ఆఫ్ ప్లాస్మోడియం దట్ ఎంటర్స్ ద హ్యూమన్ బాడీ ఈజ్. హ్యూమన్ బాడీలో ఎంటర్ అయ్యే ఇన్ఫెక్షస్ స్టేజ్ ఆఫ్ ప్లాస్మోడియం ఏది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ 4 స్పోరోజాయిడ్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎనాఫిల్ మస్కిటో ఒక హ్యూమన్ బాడీని బైట్ చేస్తుందో అప్పుడు దానిలో ఉన్న ఇన్ఫెక్షస్ స్టేజ్లో ఉన్న స్పోరోజాయిడ్స్ హ్యూమన్ బాడీలో ఎంటర్ అయ్యి డిజీజ్ డెవలప్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ 1 is the incorrect statement. Sapwood is the innermost secondary xylem and is lighter in color. Sapwood అన్నది ఇన్నర్మోస్ట్ సెకండరీ xylem కాదు, అది అవుటర్ మోస్ట్ సెకండరీ xylem. సో అవుటర్ మోస్ట్ సెకండరీ xylemని ఇన్నర్ మోస్ట్ సెకండరీ xylemగా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 1 అయినా సాప్వుడ్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ సెకండరీ xylem అండ్ ఈజ్ లైట్ ఇన్ కలర్ అన్నది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ వైరాయిడ్స్? వైరాయిడ్స్ని బేస్ చేసుకుని కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ 4 వైరాయిడ్స్ హ్యావ్ ఫ్రీ RNA వితౌట్ ప్రోటీన్ కోడ్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఆప్షన్. సో వైరాయిడ్స్లో ప్రోటీన్ కోడ్ లేని RNAs ఉంటాయి. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ డిజీజెస్ విత్ ది కాజిటివ్ ఆర్గానిజమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన కాలం 1లో మనకు డిజీజ్ ఇవ్వడం జరిగింది అండ్ కాలం 2లో వాటి కాజిటివ్ ఆర్గానిజమ్స్ ఇవ్వడం జరిగింది. వాటి కరెక్ట్ మ్యాచింగ్ అనేది ఏ ఆప్షన్లో ఉంది? సో ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. టైఫాయిడ్ ఫీవర్ ఇన్ హ్యూమన్స్ is caused by pathogenic bacterium Salmonella typhi. Pneumonia is caused by Streptococcus pneumoniae and Haemophilus influenzae. And coming to filariasis or elephantiasis is caused by filarial worm Wuchereria bancrofti. And last one, malaria is caused by different species of Plasmodium. Clear students? My next question చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు జీన్ ఐ దట్ కంట్రోల్స్ ABO బ్లడ్ గ్రూప్స్. జీన్ ఐని బేస్ చేసుకుని కింద ఇచ్చిన ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది రాంగ్ స్టేట్మెంట్? ఆప్షన్ 1 when IA and IB are present together they express same type of sugar. ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. యాక్చువల్లీ జీన్ ఐకి 3 ఎల్ఎల్స్ ఉంటాయి, LL IA IB అండ్ I. ఈ IA IB రెండు కూడా షుగర్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట అవి ప్రొడ్యూస్ చేసే షుగర్స్కి, సిమిలర్గా ఉండవు. ఇకపోతే LLI అన్నది అసలు ఏ షుగర్ ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి మనకి ఆప్షన్ 1లో ఉన్న స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఏంటంటే IA IB సేమ్ షుగర్, సేమ్ టైప్ ఆఫ్ షుగర్స్ ప్రొడ్యూస్ చెయ్యవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మా క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. According to Robert May, the global species diversity is about. Robert May ప్రకారంగా గ్లోబల్ స్పీషియస్ డైవర్సిటీస్ ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ 2 7 million. సో అకార్డింగ్ టు రాబర్ట్ మే ద గ్లోబల్ స్పీషియస్ డైవర్సిటీ ఈజ్ అబౌట్ 7 million. వేరే మ్యాక్సిమం ఎస్టిమేషన్ రేంజెస్ అన్నవి 20 million to 50 million అన్న ఎస్టిమేషన్స్ ఉన్నాయి, కానీ రాబర్ట్ మే ప్రకారంగా మాత్రం 7 million గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ ఉన్నాయని. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎ పాపులేషన్? కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో పాపులేషన్ అట్రిబ్యూట్ కానిది ఏది? మోర్టాలిటీ, స్పీషీస్ ఇంటరాక్షన్, సెక్స్ రేషియో, నెటాలిటీ. ఇందులో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఈ 3 కూడా పాపులేషన్ అట్రిబ్యూషన్సే. ఆప్షన్ 2 అయిన స్పీషీస్ ఇంటరాక్షన్ మాత్రం అది పాపులేషన్ ఇంటరాక్షన్.
సో మన ఆన్సర్ ఆప్షన్ 2 పాపులేషన్ ఇంటరాక్షన్. మన క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాటర్ హయాసింత్ అండ్ వాటర్ లిల్లీ పాలినేషన్ టేక్స్ ప్లేస్ బై. వాటర్ హయాసింత్లో ఇంకా వాటర్ లిల్లీలో పాలినేషన్ ఎలా జరుగుతుంది ఇచ్చిన 4 ఆప్షన్స్లో? ఆప్షన్ 3 ఇన్సెక్ట్స్ ఆర్ విండ్ ద్వారా మనకి వాటర్ హయాసింత్ అండ్ వాటర్ లిల్లీలో పాలినేషన్ అనేది జరుగుతుంది. చాలా మటుకు అక్వాటిక్ ప్లాంట్స్లో ఫ్లవర్స్ అన్నది వాటర్ లెవెల్ కన్నా పైనే ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఈ ఫ్లవర్స్లో పాలినేషన్ జరగాలంటే ఇన్సెక్ట్స్ లేదా విండ్ ద్వారా జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇన్ ఎ స్టాండర్డ్ ఈసీజీ రిప్రజెంట్స్. ఈసీజీ టెస్ట్లో మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఏమి రిప్రజెంటేషన్ చేస్తుంది? కింద 4 ఆప్షన్స్లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఆప్షన్ 1 డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్. సో ద క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇన్ ఎ స్టాండర్డ్ ఈసీజీ రిప్రజెంట్స్ డీపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మ్యాచ్? ఆప్షన్ నెంబర్ 1 is a correct answer. Sickle cell anemia, autosomal recessive, which is caused due to mutation in gene present on chromosome number 11. సేమ్ ఏమో ఎక్స్-లింక్డ్ అని ఇచ్చాడు, కానీ అది ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్. హెమోఫీలియా ఏమో వై-లింక్డ్ అని ఇచ్చాడు, కానీ అది ఎక్స్-లింక్డ్. ఇకపోతే ఫెనైల్ కెటోనేరియా ఏమో ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద నెంబర్ ఆఫ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్స్ ఇన్ 1 టర్న్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఈజ్. ఒక్క టర్న్ సిట్రిక్ యాసిడ్ సైకిల్కి ఎన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్స్ ఉంటాయి? ఆప్షన్ 4 1. అంటే ఒక్క సిట్రిక్ యాసిడ్ సైకిల్కి ఒక్క సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్ జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మనకి మీకు రియాక్షన్ అనేది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. 1 టర్న్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్కి మీకు 1 సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ ఫాస్ఫోరైలేషన్ అనేది జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన ఈ 2 కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 కరెక్ట్. మనకి ఇన్హిబిటర్ ఆఫ్ కెటలైటిక్ యాక్టివిటీ అంటే అది మ్యాలోనేట్ అనమాట. ప్రోటీనిషియస్ అండ్ పెప్టైడ్ బాండ్స్ కలిగి ఉంటుంది. సో అందుకే పొసెసెస్ పెప్టైడ్ బాండ్స్ అంటే అది కొలజన్. కైటిన్ అనేది ఒక హోమోపాలిమర్. ఇది సెల్ వాల్ ఆఫ్ ఫంగైలో ఉంటుంది. సో సెల్ వాల్ మెటీరియల్ ఇన్ ఫంగై ఏంటి? కైటన్. క్లియర్ స్టూడెంట్స్? రైసిన్ ఈజ్ అ సెకండరీ మెటబాలైట్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫర్ టు కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ ఎవాల్వ్డ్ డ్యూ టు చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ బ్రాట్ అబౌట్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్. కింద ఇచ్చిన ఈ 4 ఎగ్జాంపుల్స్లో ఏవి ఆంథ్రోపోజెనిక్ యాక్షన్స్ అని ఇచ్చిన ఆప్షన్స్లో ఏవి కరెక్ట్? ఆప్షన్ 1 B, C, D. హెర్బిసైడ్ రెసిస్టెంట్ వీడ్, డ్రగ్ రెసిస్టెంట్ యూకారిటీస్ అండ్ మ్యాన్ క్రియేటెడ్ బ్రీడ్స్ ఆఫ్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ లైక్ డాగ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎవల్యూషన్ బై ఆంథ్రోపోజెనిక్ యాక్షన్స్. డార్విన్స్ ఫించెస్ ఏమో న్యాచురల్ సెలెక్షన్కి ఎగ్జాంపుల్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సమ్ డివైడింగ్ సెల్స్ ఎగ్జిట్ ద సెల్ సైకిల్ అండ్ ఎంటర్ వెజిటేటివ్ ఇన్యాక్టివ్ స్టేజ్. దిస్ ఈస్ కాల్డ్ క్విసెంట్ స్టేజ్. దిస్ ప్రాసెస్ అకర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్. కొన్ని డివైడింగ్ సెల్స్ సెల్ సైకిల్ నుంచి బయటకు వచ్చేసి వెజిటేటివ్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాసెస్ కింద ఇచ్చిన ఏ ఫేజ్ ఎండ్లో జరుగుద్ది? అది మీరు క్లియర్గా చూడాలి స్టూడెంట్స్. ఏ ఫేజ్ ఎండ్లో జరుగుద్ది? ఆప్షన్ 3 M ఫేజ్. అంటే ఆప్షన్ 3 అయిన M ఫేజ్లో ఎండ్లో కొన్ని డివైడింగ్ సెల్స్ సెల్ సైకిల్ నుంచి బయటకు వచ్చేసి వెజిటేటివ్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాయి. ఇదే ప్రాసెస్ G1లో అయితే బిగినింగ్లో జరుగుద్ది, M ఫేజ్లో ఎండ్లో జరుగుద్ది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ప్రాసెస్ అక్కర్ ఎట్ ది బిగినింగ్ అంటే G1, అక్కర్ ఎట్ ది ఎండ్ అంటే M ఫేజ్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. Secondary metabolites such as nicotine, strychnine and caffeine are produced by plants for their. సెకండరీ మెటబాలిటీస్ అయిన నికోటిన్, స్ట్రిక్నిన్, కెఫిన్ని
ప్లాంట్స్ ఈ కింద ఏ యాక్షన్ కోసం ప్రొడ్యూస్ చేస్తాయి? ఆప్షన్ 1 డిఫెన్స్ యాక్షన్ కోసం. మనము ప్లాంట్స్లో కమర్షియల్ యూసేజ్ కోసం ఎక్స్ట్రాక్ట్ చేసే కెమికల్ సబ్స్టాన్సెస్ లైక్ నికోటిన్, కెఫిన్, క్యునిన్, స్ట్రిక్నిన్, ఓపియం ఇవి ప్లాంట్స్లో డిఫెన్స్ కోసం, ఈ గ్రేజర్స్ అండ్ బ్రౌజర్స్కి అగెయిన్స్ట్గా డిఫెన్స్ కోసం అవి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మియోటిక్ డివిజన్ ఆఫ్ ది సెకండరీ oocyte ఈస్ కంప్లీటెడ్. మియోటిక్ డివిజన్లో సెకండరీ oocyte ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఆప్షన్ 2 ఎట్ ది టైమ్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఎ స్పెర్మ్ విత్ అన్ ఓవమ్. Meiotic division of secondary oocyte is completed after the entry of sperm in secondary oocyte, which lead to the formation of a large ovum and a tiny second polar body. Clear students? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్? Option 1 is a wrong statement. The functional insulin has A and B chains linked together by hydrogen bonds. ఈ ఇన్సులిన్ చైన్స్ ఏ అండ్ బిని హైడ్రోజన్ బాండ్తో లింక్ చేయడం జరగదు. ఇవి డైసల్ఫైడ్ బ్రిడ్జెస్తో లింక్ చేయబడి ఉంటాయి. సో ఆప్షన్ 1 అన్నది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మనం ఇప్పుడు స్నో బ్లైండ్నెస్ ఇన్ అంటార్క్టిక్ రీజియన్ ఈజ్ డ్యూ టు. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో అంటార్క్టిక్ రీజియన్లో స్నో బ్లైండ్నెస్కి కారణం ఏది? ఆప్షన్ 4 ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కార్నియా డ్యూ టు హై డోస్ ఆఫ్ యూవీ రేడియేషన్ ఇస్ కరెక్ట్. అంటార్క్టిక్ రీజియన్లో స్నో బ్లైండ్నెస్కి కారణం హై డోసేజ్ ఆఫ్ యూవీబీ రేడియేషన్స్. ఐలో ఉన్న కార్నియా ఈ యూవీబీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి మ్యూటేషన్స్కి కారణమవుతుంది. సో ఈ హై డోసేజ్ ఆఫ్ యూవీబీ రేడియేషన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కార్నియా అటాక్ అవుతుంది. సో దానివల్ల స్నో బ్లైండ్నెస్ అనేది అంటార్క్టిక్ రీజియన్లో వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. స్ట్రోబిలై ఆర్ కోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్. స్ట్రోబిలై లేదా కోన్స్ ఇవి దేంట్లో కనిపిస్తాయి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈక్విసెటంలో కనిపిస్తాయి. స్ట్రోబిలై ఆర్ కోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఈక్విసెటమ్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ ఎస్ఎల్ మిల్లర్ ప్రొడ్యూస్డ్ ఎమానో యాసిడ్స్ బై మిక్సింగ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫ్లాస్క్. ఎస్ఎల్ మిల్లర్ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేన్ని క్లోజ్డ్ ఫ్లాస్క్లో మిక్స్ చేసి అమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. CH4H2NH3 అండ్ వాటర్ వేపర్ ఎట్ 800 degrees Celsiusలో క్లోజ్డ్ ఫ్లాస్క్లో మిక్స్ చేసి అతను అమైనో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇది ఇతను 1953లో చేశాడు. In 1953, S.L. Miller, an American scientist, created electric discharge in a closed flask containing CH4H2NH3 and water vapor at 800 degrees Celsius. Clear students? Our next question chuddam students. In relation to gross primary productivity and net primary productivity of an ecosystem, which one of the following statements is correct? సిస్టమ్ యొక్క గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీని బేస్ చేసుకుని వాటికి ఉన్న రిలేషన్ని బేస్ చేసుకుని ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్? మనము గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటో చూద్దాం స్టూడెంట్స్. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎన్ సిస్టమ్ ఈజ్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ప్రైమరీ ప్రోడక్ట్ అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎకోసిస్టంలో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ యొక్క రెస్పిరేషన్ అని అర్థం. దీన్ని బట్టి మన ఆప్షన్ 4 గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ది నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. స్టూడెంట్స్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ట్రాపిక్ లెవెల్స్ విత్ దేర్ కరెక్ట్ స్పీషియస్ ఎగ్జాంపుల్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. మనకి ట్రాపిక్ లెవెల్స్ ఇంకా వాటి స్పీషియస్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అవి కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది?
ఆప్షన్ 3 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ అనేది ఒక టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. దీనికి చాలా ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఏంటి? గ్రాస్, గడ్డి. నెక్స్ట్ సెకండ్ ట్రాఫిక్ లెవెల్ దాని తినేది ర్యాబిట్. నెక్స్ట్ థర్డ్ ట్రాఫిక్ లెవెల్ క్రో. ఆ తర్వాత ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ వల్చర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఆప్షన్ 3 గ్లూకోకార్టికాయిడ్స్ స్టిమ్యులేట్స్ గ్లూకోనోజెనిసిస్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. గ్లూకోకార్టికాయిడ్స్ గ్లూకోజెనిసిస్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఈవెంట్స్ దట్ అక్కర్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో జరిగే కరెక్ట్ ఈవెంట్స్ని ఐడెంటిఫై చేయండి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బోత్ A and B. కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఈ రెండు కూడా ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో జరిగే ఈవెంట్స్. ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో మనకి కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రామ్ వల్ల యాంటీరియో పోస్టీరియో యాక్సిస్లో థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. కాంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ వల్ల డార్సో వెంట్రల్ యాక్సిస్లో థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద రూట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ స్టెమ్ ఆర్. స్టెమ్ బేస్ నుంచి వచ్చే రూట్స్ని ఏమంటారు? ఆప్షన్ 3 ఫైబరస్ రూట్స్ అని అంటారు. ద రూట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్ ఆర్ ఫైబరస్ రూట్స్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ మోడిఫైడ్ ఫ్రమ్. ఎలిమెంటరీ కెనాల్ యొక్క గాబ్లెట్ సెల్స్ ఎక్కడి నుంచి మోడిఫైడ్ చేయబడ్డాయి? ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ మోడిఫైడ్ ఫ్రమ్ columnar epithelial cells which secretes mucus. Clear students? My next question చూద్దాం స్టూడెంట్స్. Montreal Protocol was signed in 1987 for control of. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ దేన్ని కంట్రోల్ చేయడానికి సైన్ చేయడం జరిగింది? ఆప్షన్ 4 ఎమిషన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. Montreal Protocol was signed in 1987 for control of emission of ozone depleting substances. Montreal Protocol was signed in 16 September 1987, which was declared as Ozone Day, and it came into enforcement on 1st Jan 1989. Montreal Protocol was aimed at stopping the production and import of ODS and reduce their concentration in the atmosphere. Clear students? మన క్వశ్చన్ చూద్దాం. Which of the following statements are true for the phylum Chordata? కింద స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ఫైలం కార్డాటాకి సంబంధించి ట్రూ స్టేట్మెంట్స్? ఆప్షన్ 2 is correct. B and C are correct statements. In vertebrata, notochord is present during embryonic period only as it is replaced by vertebral column. In chordate, central nervous system is dorsal and hollow. Clear students? My next question చూద్దాం students. Identify the substances having glycosidic bond and peptide bond respectively in their structure. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఈ వేట్లో గ్లైకోసైడిక్ బాండ్ ఫస్ట్ దాంట్లో అండ్ సెకండ్ దాంట్లో పెప్టైడ్ బాండ్ ఉన్న స్ట్రక్చర్స్ ఏవి? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో. ఆప్షన్ 2 ఇనులిన్ అండ్ ఇన్సులిన్. సో ఇనులిన్లో గ్లైకోసైడిక్ బాండ్స్ ఉన్నాయి అండ్ ఇన్సులిన్లో పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి. ఇనులిన్ అనేది ఒక ఫ్రక్టన్, అంటే ఇది ఫ్రక్టోస్ యొక్క పాలిసాక్రైడ్. ఫ్రక్టోస్లో మోనోసాక్రైడ్, డైసాక్రైడ్, పాలిసాక్రైడ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది పాలిసాక్రైడ్ టైప్ ఇది ఇనులిన్ అనేది. సో ఇనులిన్లో ఉండే ఫ్రక్టోస్ యూనిట్స్ ఒకదానితో ఒకటి గ్లైకోసిడిక్ బాండ్స్తో లింక్ అయి ఉంటాయి. అదే ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ కంపోజ్డ్ ఎమినో యాసిడ్. అందులో 51 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఆ ఎమినో యాసిడ్స్ పెప్టైడ్ బాండ్స్తో లింక్ అవుతాయి. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్.
మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన ఈ రెండు కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్లసెంటా హ్యూమన్ కొరోనిక్ గొనాడోట్రోఫిన్ని సీక్రెట్ చేస్తుంది. అండ్ జోనా పెలిసిడా ఇస్ అ ప్రైమరీ ఎగ్ మెంబ్రేన్ secreted by the secondary oocyte. The secretion of bulbourethral glands help in lubrication of the penis. Leydig cells synthesizes and secrete testicular hormone called androgens. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. If the distance between two consecutive base pairs in 0.34 nm and the total number of base pairs of a DNA double helix in a typical mammalian cell is 6.6 into 10 to the power of 9 bp, then the length of DNA is approximately. ఇక్కడ మనకి క్వశ్చన్లో బేస్ పేర్కి ఉన్న డిస్టెన్స్ చెప్పడం జరిగింది అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ చెప్పడం జరిగింది అండ్ మనకి ఇప్పుడు లెంత్ ఆఫ్ డిఎన్ఏని అడుగుతున్నాడు. సో మన ఆప్షన్ 1 2.2 మీటర్స్. ఇది ఎలా వస్తుందంటే లెంత్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ టూ బేస్ పేర్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ బేస్ పేర్స్ 0.34 nmని మన మీటర్స్లో కన్వర్ట్ చేసుకుని కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 2.2 మీటర్స్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్. ఓవరీ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేంట్లో హాఫ్ ఇన్ఫీరియర్? ఆప్షన్ 2 ప్లమ్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ద ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్ ప్లమ్. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు G1 ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఈ కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ని G1 ఫేజ్ ఆధారంగా చెప్పండి. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫస్ట్, సెల్ ఈజ్ మెటబాలికలీ యాక్టివ్, గ్రోస్ బట్ డు నాట్ రిప్లికేట్ ఇట్స్ DNA. మనకి G1 ఫేజ్లో ఉన్నప్పుడు సెల్ మెటబాలికల్గా యాక్టివ్గా ఉంటుంది అండ్ కంటిన్యూస్గా గ్రోత్ కనిపిస్తుంది కానీ డిఎన్ఏ ఎక్కడా కూడా రిప్లికేట్ అవ్వదు. సో ఆ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఆప్షన్ 1లో ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, న్యూక్లియర్ డివిజన్ టేక్స్ ప్లేస్ అన్నారు. G1 ఫేజ్లో న్యూక్లియర్ డివిజన్ జరగదు. న్యూక్లియర్ డివిజన్ అనేది కెరియోకినెసిస్లో జరుగుతుంది అండ్ డిఎన్ఏ సింథసిస్ రిప్లికేషన్ జరుగుతుందని థర్డ్ స్టేట్మెంట్లో ఇచ్చారు. అది కూడా రాంగ్ స్టేట్మెంట్. అది ఎస్ ఫేజ్లో జరుగుతుంది అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ అన్నది ఎం ఫేజ్లో జరుగుతుంది, G1 ఫేజ్లో కాదు. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్ లెవెల్స్ విల్ కాజ్ రిలీజ్ ఆఫ్ ఓవమ్ ఫ్రమ్ ది గ్రాఫియన్ ఫాలికల్? కింద ఇచ్చిన ఈ హార్మోన్స్లో ఏ హార్మోన్ ఓవం రిలీజ్ అవ్వడానికి కారణమవుతుంది? ఆప్షన్ 3 హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈస్ట్రోజన్. సో హై లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్ విల్ సెండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు యాంటీరియర్ పిట్యూటరీ ఫర్ రిలీజ్ ఆఫ్ LH. సో FSH, LH and estrogen are at peak level during mid of menstrual cycle, which is 28th day of a cycle. Then LH surge leads to ovulation. Clear students? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని బేస్ చేసుకుని కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ని బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ చూస్తే ఆప్షన్ 1 మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ 1, ఈలియం ఈజ్ హైలీ కాయిల్డ్ పార్ట్. అండ్ స్టేట్మెంట్ 2 చూస్తే అది రాంగ్ స్టేట్మెంట్. వెర్మిఫార్మ్ అపెండిక్స్ అరైజ్ ఫ్రమ్ డియోడినమ్ అని ఇవ్వడం జరిగింది. వెర్మిఫార్మ్ అపెండిక్స్ డియోడినమ్ నుంచి రాదు, అది మనకి కైకమ్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వస్తుంది. స్టేట్మెంట్ 3 చూసుకుంటే ఈలియం ఓపెన్స్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్, అది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఈలియం ఓపెన్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. ఎరోసా ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ అని ఇవ్వడం జరిగింది కానీ అది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. సో మనకు ఆప్షన్ 1 ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్. సో క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్.
మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన కాలం 1 కాలం 2ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో ఎసినోఫిల్స్ అన్నవి ఎలర్జిక్ రియాక్షన్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. సో అవి హిస్టమైనేస్ని ఇంకా డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో బాసోఫిల్స్ అన్నవి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. అండ్ న్యూట్రోఫిల్స్ ఆర్ ఫాగోసైటిక్ సెల్స్. లింఫోసైట్స్లో బి లింఫోసైట్ అండ్ టీ లింఫోసైట్ రెండు కూడా ఇమ్యూన్ రెస్పాన్స్, బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని చూసుకుంటాయి. కాబట్టి అది లింఫోసైట్స్ ఆర్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో మనకి ఆప్షన్ 3 ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ప్లాంట్ పార్ట్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 generations, one within the other. సో మన ఆప్షన్ 2 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ డి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. pollen grains inside the anther, embryo sac inside the ovule. సో ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ వచ్చి హ్యాప్లాయిడ్ అండ్ యాంథర్ వచ్చి డిప్లాయిడ్. సో హ్యాప్లాయిడ్ ఇన్సైడ్ ది డిప్లాయిడ్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ హ్యాప్లాయిడ్ పోలెన్ గ్రెయిన్ ఈజ్ ఇన్సైడ్ డిప్లాయిడ్ యాంథర్. అలాగే ఎంబ్రియో సాక్ ఇక్కడ హ్యాప్లాయిడ్ అండ్ ఓవ్యూల్ డిప్లాయిడ్. సో అలాగే మనకి ఇక్కడ ఎంబ్రియో సాక్ వచ్చి హ్యాప్లాయిడ్ అండ్ ఓవ్యూల్ వచ్చి డిప్లాయిడ్. మనం ఇప్పుడు BT cotton variety that was developed by the introduction of toxin gene of Bacillus thuringiensis is resistant to. BT కాటన్ కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో దేనికి రెసిస్టెంట్ చూపిస్తుంది? ఆప్షన్ 3 ఇన్సెక్ట్ పెస్ట్స్. BT కాటన్ ఈజ్ రెసిస్టెంట్ టు కాటన్ బోల్వామ్ ఆర్ ఇన్సెక్ట్ పెస్ట్. Cry1AC and Cry2AB genes have been introduced in cotton to protect it from cotton bollworm. This makes BT cotton as biopesticide. Clear students? My next question చూద్దాం students. The first phase of translation is. ట్రాన్స్లేషన్లో ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఆప్షన్ 1 ఎమైనో అసైలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్లో అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఏటీపీ సాయంతో. ఆ తర్వాత వాటి టీఆర్ఎన్ఏకి దాన్ని లింక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఎమైనో అసైలేషన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ లేదా ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అని పిలవడం జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. embryological support for evolution was disapproved by. ఎవల్యూషన్ ప్రాసెస్కి ఎంబ్రియాలజికల్ సపోర్ట్ని డిసప్రూవ్డ్ చేసింది ఎవరు? ఆప్షన్ 3 కార్ల్ ఎర్న్స్ట్ వాన్ బేర్. embryological support for evolution was disapproved by Carl Ernst von Baer. He noted that embryos never pass through the adult stages of other animals during embryonic development. Clear students? My next question చూద్దాం students. Match the following columns and select the correct option. కింద ఇచ్చిన కాలం 1 కాలం 2ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3 మన కరెక్ట్ ఆన్సర్. సైక్లోస్టోమ్స్కి ఎలాంగేటెడ్ బాడీ ఉండి 6 to 15 pairs ఆఫ్ గిల్స్ ఉంటాయి రెస్పిరేషన్ కోసం. ఎయిర్ బ్లాడర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బోనీ ఫిషెస్ బిలాంగింగ్ టు క్లాస్ ఓస్టియాక్టైస్. అండ్ ట్రైగాన్ అనేది ఒక కార్టిలేజేనియస్ ఫిష్. దీనికి పాయిజన్ స్టింగ్స్ అనేవి ఉంటాయి. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ కింద ఇచ్చిన 2 కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 4 ఇస్ అ కరెక్ట్ మ్యాచింగ్. ఆప్షన్ 4లో మన కాలం 1ని కాలం 2ని కరెక్ట్గా మ్యాచ్ చేయడం జరిగింది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్హిబిటరీ సబ్స్టాన్స్ గవర్నింగ్ సీడ్ డార్మెన్సీ? కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏది సీడ్ డార్మెన్సీకి ఇన్హిబిటరీ సబ్స్టాన్స్ కాదు? ఆప్షన్ 3 గిబ్బర్లిక్ యాసిడ్ ఈజ్ నాట్ అన్ ఇన్హిబిటరీ సబ్స్టాన్స్ గవర్నింగ్ సీడ్ డార్మెన్సీ.
Gibberellic acid break seed dormancy. It activates synthesis of alpha amylase which break down starch into simple sugar. Clear students? My next question చూద్దాం students. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆప్షన్. కింద ఇచ్చిన ఈ రెండు కాలమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 1 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆర్గాన్స్ ఆఫ్ కార్టీ బ్యాసిలర్ మెంబ్రేన్లో ఉంటుంది. సో మిగతా ఆప్షన్స్ కూడా వాటి కరెక్ట్ ఆన్సర్స్కి సెట్ చేయడం జరిగింది. సో మన ఆప్షన్ 1లో ఉన్నది మన కరెక్ట్ ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ఎంజైమ్ ఎంటెరోకినేస్ హెల్ప్స్ ఇన్ కన్వర్షన్ ఆఫ్. ఎంటెరోకైనేస్ ఎంజైమ్ ఏ కన్వర్జన్కి హెల్ప్ అవుతుంది? కింద ఇచ్చిన 4 కన్వర్జన్స్లో ఏ ఆప్షన్లో ఉన్న కన్వర్జన్కి ఎంజైమ్ ఎంటెరోకైనేస్ హెల్ప్ అవుతుంది? ఆప్షన్ 4 ద ఎంజైమ్ ఎంటెరోకినేస్ హెల్ప్స్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ ట్రిప్సినోజన్ ఇంటూ ట్రిప్సిన్. ఇంటెస్టైనల్ మ్యూకోసా ద్వారా సీక్రెట్ చేయబడిన ఎంజైమే ఈ ఎంటెరోకైనేస్. ఇది ట్రిప్సినోజన్ని యాక్టివేట్ చేసి ట్రిప్సినోజన్ని కాస్త ట్రిప్సిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ప్రెజెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఇన్ యూరిన్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ డయాబెటివ్ మిలైటస్. యూరిన్లో కింద ఉన్న ఈ 4 ఆప్షన్స్లో ఏవి ఉంటే డయాబెటీస్ మిలైటస్ కండిషన్గా చెప్పచ్చు? ఆప్షన్ 1 కిటోనూరియా అండ్ గ్లైకోసూరియా. ఈ కిటోనూరియా అండ్ గ్లైకోసూరియా కనుక యూరిన్లో ఉంటే ఇది డయాబెటీస్ మిలైటిస్ యొక్క కండిషన్ లాగా మనం తీసుకోవచ్చు. కిటోనూరియా అంటే ప్రిజెన్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ ఇన్ యూరిన్. గ్లైకోసూరియా అంటే ప్రిజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యూరిన్. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ద ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెసిలిటేటింగ్ లాస్ ఆఫ్ వాటర్ ఇన్ లిక్విడ్ ఫ్రమ్ ది టిప్ ఆఫ్ గ్రాస్ బ్లేడ్స్ ఎట్ నైట్ అండ్ ఇన్ ఎర్లీ మార్నింగ్ ఈజ్. మనకి రాత్రుల్లో ఇంకా ఎర్లీ మార్నింగ్స్లో ఈ గడ్డి చివరిలో ఏంటంటే వాటర్ లాస్ అనేది జరుగుతుంది లిక్విడ్ ఫామ్లో. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం? ఆప్షన్ 4 root pressure. The process responsible for facilitating loss of water in liquid from the tip of grass blades at night and in early morning is root pressure. ఈ root pressure అనేది ఒక పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. It develops in tertiary element at night and in early morning. Clear students?